ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై చంద్రబాబు నాయుడు చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా సిఐ జోగి శంకరయ్య కోర్టుకెక్కారు. చంద్రబాబు శాసనసభలో మీడియా సమావేశాల్లో తనపై ఆరోపణలు చేశారని, వివేక హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లు, మృతదేహాన్ని తరలించినట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని శంకరయ్య స్పష్టం చేశారు. సిబిఐ దర్యాప్తులో తనను సాక్షిగా మాత్రమే పేర్కొన్నారని, నిందితులుగా కాదని ఆయన తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయని, అందుకు గాను 1,45,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శంకరయ్య న్యాయవాది తరపున ఈ నెల 18న చంద్రబాబుకు లీగల్ నోటీసులు జారీ చేశారు. అలాగే శాసనసభ రికార్డుల నుంచి తనపై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కూడా లేఖ రాశారు. 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎలా స్పందిస్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.